నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం, నోబెల్ కమిటీ ప్రకటన. ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు వైఎస్ జగన్. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్, వెలుగులోకి సంచలన విషయాలు. తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం, డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. వెనిజులాకు చెందిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం వరించింది. చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం లభించింది. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరినా మచాడో 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి వెనిజులా ఐరన్ లేడీగా కూడా ఆమె పేరు పొందారు. టైమ్ మ్యాగజైన్ 2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆమె చోటు సంపాదించుకున్నారు కూడా. 2012లో వెనిజులా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన మరియా 2014లో దేశంలో ఆందోళనకు నాయకత్వం వహించారు. వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషి, నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత పరిష్కారాన్ని సాధించడానికి చేసిన పోరాటం కోసం మచాడోను గుర్తిస్తున్నట్లు నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మచాడోను కమిటీ ప్రశంసించింది. నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు తరలివచ్చిన భారీ జనసందాహంలో ఓ భాగం జోరువాణలో తడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన వైద్య కళాశాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను రచ్చబండ సాక్షిగా ప్రజలకు వివరిస్తాం. దీన్ని నిరసిస్తూ శుక్రవారం నుండి రచ్చబండ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. నవంబర్ 24 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము శ్రీకారం చుట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీల్లో మా హయాంలోనే దాదాపుగా 7 కాలేజీలు పూర్తి కాగా 5 చోట్ల మా ప్రభుత్వంలోని తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తే మాకు వద్దంటూ సీఎం చంద్రబాబు లేఖ రాశారన్నారు. రాష్ట్రంలో కొత్త పోలీసింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో న్యూ పోలీసింగ్ విధానం తీసుకువస్తామని, ఇది తన లైన్ అని పేర్కొన్నారు. ఫెయిర్, ఫార్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేకంగా ఇవాళ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పోలీసులందరికీ దిశానిర్దేశం చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి నిష్పక్షపాత పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. నిర్భయంగా విధులు నిర్వహించడమే పోలీసుల లక్ష్యం కావాలని సూచించారు. బెదిరింపులు, ఒత్తిళ్లు, భయాలకు తలగ్గకుండా రూల్ ఆఫ్ లా అమలు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఐడిఏ బొల్లారంలోని P&M లైఫ్ సైన్సెస్ కంపెనీ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం అధికారుల దర్యాప్తు ఇవాళ కూడా కొనసాగుతోంది. P&M లైఫ్ సైన్సెస్ కంపెనీని సీజ్ చేశారు. ఈగల్ టీం అధికారులు నిన్న జీడిమెట్లలో సుచిత్ర క్రాస్ రోడ్డు సమీపంలో సాయి దత్తా రెసిడెన్సీ ఫ్లాట్ పై దాడి చేశారు. ఈగల్ టీం అధికారులు 72 కోట్ల విలువ చేసి 220 కిలోల ఎఫెక్ట్రిన్ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీం అధికారులు ఈ డ్రగ్స్ కేసు 4 నిందితుల్ని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు శివ, రామకృష్ణతో పాటు అనిల్, వెంకటకృష్ణారావు, దొరబాబులను అరెస్టు చేశారు ఈగల్ టీం అధికారులు. పరారీలో ఉన్న ప్రసాద్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి P&M లైఫ్ సైన్సెస్ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహుల్లి గ్రామంలో రాయితీ పప్పు శనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఈ కార్యక్రమంలో రాయితీ ధాన్యాన్ని రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందని, ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందన్నారు. రాబో రోజుల్లో మన పత్తికొండ మీదుగా 4 లైన్ల హైవే వస్తుందని ప్రజలకు తెలియజేశారు. మన జిల్లాలోనే కానీ మన రాష్ట్రంలో కానీ దాదాపుగా మీరు ఎలాంటి పని కావాలన్నా కానీ దయచేసి చెప్పండి, చేసి పెట్టడానికి మీకోసం మేము ఇక్కడ పని చేయడానికి ఉన్నాము. రాబోయే కాలం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ నేషనల్ హైవే కూడా 4 వే కూడా అవుతుందని చెప్పి తొందరలో మాకు న్యూస్ కూడా వచ్చింది. 4 వే అయిందంటే ట్రాఫిక్ తలకాయ నొప్పులు కూడా మనకు తగ్గుతాయి.
ఒక్కొక్క పని చేసుకుంటూ పోతాం. ఒకటేసారి ఏదైతే 5 ఏళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ మన రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెంకిలికి దొబ్బిందో ఆ 20 ఏళ్ళ నుంచి మరి ముందరికి రావాలంటే మనకు టైం పడుతుంది. అందుకోసమే స్లోగా అయినా కానీ 100% షూరిటీతో మనం ముందరి పోవాలా. మీ అందరి సహకారం కూడా మాకు ఉండాలని చెప్తూ సెలవు తీసుకుంటాం. బద్వేల్ జేవీ భవనం నందు దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ల తొలగింపులో భాగంగా సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే క్రమంలో కడప రిమ్స్ లో మానసిక దివ్యాంగురాల దగ్గర 10,000 లంచం తీసుకున్నట్లు పట్టుబడిన డాక్టర్పై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్యోగం నుంచి తొలగించడం హర్షిస్తున్నామన్నారు. అదేవిధంగా గతంలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇచ్చే క్రమంలో లంచం తీసుకుంటూ అనర్హులకు కూడా ఇచ్చారు. ఇలాంటి డాక్టర్లను గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికెట్ల సమస్యను ప్రభుత్వం పరిశీలించాలన్నారు. కడప రిమ్స్లో మానసిక వైద్యురాలు కాడ 10,000 రూపాయలు లంచం తీసుకొని ఏసీబీ వారికి పట్టుబడినటువంటి ఆ డాక్టర్ని సస్పెండ్ చేసినందుకు మంత్రి గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది డాక్టర్లు అంగవైకల్య సర్టిఫికెట్ కోసం ఇలా డబ్బులు తీసుకోవటం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మరొక విషయము, యావత్ దివ్యాంగ సమాజానికి మేము ఒక విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. సోదరులారా, ఎవరు కూడా లంచం ఇవ్వటం అనేటువంటిది చేయకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. ముందుగా అసలు డాక్టర్ల వైఖరి ఎలా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో అనర్హులకు సర్టిఫికెట్ ఇచ్చింది డాక్టర్లు. ప్రభుత్వం ఏం చెప్తుంది? అనర్హులను మేము వేరే వేస్తాము అంటున్నాం. ఈ డబ్బులకు తీసుకోవటం వల్ల అనర్హులను సర్టిఫై చేసి వాళ్ళు వికలాంగులు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్ కరువులని వాళ్ళు పెన్షన్ తీసుకొని అనుభవిస్తారు. డాక్టర్ల నుంచి జరిగిన తప్పిదం కళ్ళకు కట్టుబడినట్టు ఉంటే ఇది ప్రభుత్వం వీళ్ళందరినీ రీవెరిఫికేషన్ చేస్తూ. కడప జిల్లా బద్వేలు పట్టణంలో శుక్రవారం స్థానిక నెల్లూరు రోడ్లోని శ్రీదేవి భూదేవి కళ్యాణ మండపం నందు అర్బన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు కళా జాగృతి బృందం సారథ్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అర్బన్ సీఏ లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యువతీ యువకులు ప్రజలు మాదక ద్రవ్యాల వాడకం వల్ల అనేక నేరాలు జరుగుతాయని, అనేక మానసిక శారీరక సమస్యలు కలుగుతాయని, అభివృద్ధి కుంటుపడుతుందని, సమాజానికి పెద్ద ముప్పు ఏర్పడుతుందని, ప్రభుత్వం మరియు ప్రజలు నేటి యువత కలిసికట్టుగా పనిచేస్తేనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, నాగభూషణం, కళాశాల పరిపాలకులు వెంకట సాయికృష్ణ, పోలీస్ సిబ్బంది, కాలేజ్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ మారక ద్రవ్యాలు ఇవన్నీ ఎక్కడో కొన్ని ప్రాంతాలు మాత్రమే, లేకపోతే కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితం. దాంట్లో మనం ఏ విధంగా ఈ రొంపిలోకి లాగుతారు, ఈ చెడు అలవాట్లకి మనల్ని తీసుకెళ్తున్న తర్వాత మనం మన స్నేహితులు ఏ విధంగా లాగుతాం, వాళ్ళ స్నేహితులు ఏ విధంగా లాగుతాం, ఇది బయటపడిన తర్వాత మన తల్లిదండ్రుల పాద వాస్తవంగా ఆ నాటికి చూస్తే, ఆ తల్లిదండ్రుల పడే నాటికి చూస్తే ఈ కంట్లో నీళ్ళు ఆ కంట్లో వస్తాయి. ఉన్నాయా లేదమ్మా? అవునా లేదా? ఎంత చక్కగా మనకు ఆ సన్నివేశాన్ని చూపించారు. కాబట్టి ఎవరే కానీ మన కళాశాలలో అనేక సార్లు వారి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అనేక కార్యక్రమాలు, ర్యాగింగ్ పై నిరోధం. బద్వేలు నియోజకవర్గంలోని పీపీ కుంట సమీపాన ఉన్న సెంచురీ ప్యానల్స్ లిమిటెడ్ లో బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తదుపరి సెంచురీ ప్యానల్స్ యొక్క అనుసంధానమైన 6వ ప్లాంటు గోపవరం పరిధిలోని ప్రాజెక్టు కాలనీ 2లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రమోహన్, మండల ఎంఆర్ఓ మరియు సెంచురీ ప్యానల్స్ జీఎం సిబ్బంది, గోపవరం మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రామ్మోహన్ రెడ్డి, బద్వేలు మున్సిపాలిటీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి రామానాయుడు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఏదైనా చూడండి.
ఒక రోజుకి ఏమైనా ఉంటుందా ముఖ్యమంత్రి ఇలాగా ఒక సినిమా లేదా సెలవు పెడితే ఒక రోజన్నా. వికారాబాద్ జిల్లా పరిగిలో బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ కొడంగల్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీలో తీర్మానించి రాష్ట్రపతికి పంపిన తర్వాత కూడా రాష్ట్రపతి ఆమోదించడం లేదంటూ, మళ్లీ ఆర్డినెన్స్ పంపినా కూడా గవర్నర్ రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించడం లేదంటూ అన్నారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్ కొన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం బీసీ 42% రిజర్వేషన్ కట్టుపడుతుందన్నారు. రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ మాట్లాడుతూ, రాజ్యాంగం రాసిన విధంగా అడుగుతున్నాం. జనాభా ఎంత ఉందో అంతే కావాలని అడుగుతుంటే వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా 70 సంవత్సరాల నుంచి మారటం లేదు. బీజేపీ ప్రభుత్వం బీసీ 42% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టాలి. దేశం మొత్తం 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎమ్మెల్యేలను, ఎంపీలను బీసీలను చేయాలి. బీసీలను రానివ్వకుండా అగ్రకులాల నాయకులు దేశాన్ని ఏలుతున్నారన్నారు. రాహుల్ గాంధీ ఏదైతే కామారెడ్డిలో బీసీలు ఈ యొక్క తెలంగాణలో ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన సందర్భంగా 42% రిజర్వేషన్ ఇచ్చుటకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపినప్పటికీ కూడా రాష్ట్రపతి అక్కడ ఆమోదించలేదు. మరి అది పంపించలేదని ఆర్డినెన్స్ ద్వారా కూడా మళ్ళీ పంపినప్పటికీ కూడా గవర్నర్ గారు అది రాష్ట్రపతి గారి దగ్గర అట్టనే పెట్టుకొని మరి రాష్ట్రపతి గవర్నర్ గారు ఈ యొక్క బిల్లును ఆమోదించలేదు. అంటే బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కొన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి అన్యాయం జరుగుతున్నది. ఆ అన్యాయం జరగొద్దంటే కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆయన వాడపల్లికి విచ్చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఆత్రేయపురం ఎస్ఐ రాము, వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. మాడా వీధులను, పార్కింగ్ ప్రదేశాన్ని, క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు బాగున్నాయన్నారు. గత ఏడాదిలో ఆలయం మరింత అభివృద్ధి చెందిందని తెలిపారు. మాడా వీధులు విలాసవంతమయ్యాయని, ఆలయ దక్షిణ, ఉత్తర సింహ ద్వారాల వెడల్పుతో భక్తులకు సులభతరంగా దర్శనమవుతుందని ఆయన అన్నారు. శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉండడంతో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలయ్యాయి. 9 రోజులు వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ఆలయము డిప్యూటీ కమిషనర్ గారు, వారి సిబ్బంది ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు. టెంపుల్ కూడా గత 1 సంవత్సరం కాలంలో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మాడా వీధులు బాగా విశాలమయ్యాయి. టెంపుల్ ఎంట్రీ, ఎగ్జిట్స్, క్యూ లైన్స్ కానీ అన్నీ బాగా విశాలంగా చేశారు. దానివల్ల భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. సో పోలీస్ శాఖ తరఫున కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ శనివారాల పూట ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి, భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు అవసరమైతే ఎక్స్ట్రా ఫోర్స్ ఇచ్చి క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కానీ, తర్వాత అన్నప్రసాదం దగ్గర కానీ కార్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్స్ కాకుండా అన్నీ ఒక ప్లాన్ ప్రకారము చేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేటట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. నేడు చౌడేపల్లి మండలం ఏ కొత్తపేటలో గల ఎస్కే రమణారెడ్డి నూతన గృహం నందు రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఏ కొత్తకోట గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ, తిరుమల వెంకన్న ఆశీస్సులు మరియు బోయకొండ గంగమ్మ ఆశీస్సులతో 10 మందికి అన్నదానం, ధనసాయం, ఆలయ నిర్మాణాలు ఎన్నో చేపట్టాలని, అలాగే పేదవారికి అండగా ఉంటారని ఆయన అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆ దర్శనానికి నాకు అన్నీ అరేంజ్ చేసిన నా ఆప్త మిత్రుడు మహేష్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజుకు మీరందరూ కూడా మీడియా మిత్రులు, కార్యకర్తలు, నాకు ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ కూడా వచ్చి జయప్రదం చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను.
నా పుట్టినరోజు రోజు ఈ ఇంటి దగ్గర ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. అదేమంటే ఈ పుట్టినరోజు రోజు నేను అందరికీ కూడా ఏదో కేకే కాదు దేవుని ప్రసాదం ఇస్తూ ఎప్పుడూ కూడా ఇలాగే ఇస్తూనే బ్రతకాలని, మా వంశాంకరం ఉండేంత వరకు కూడా ఈ ఇంటి దగ్గర మేము ఒకరికి పెడుతూనే బ్రతకాలని, ఒకరు ఏమీ లాక్కోకుండా ఈ కాంపౌండ్లోకి కనీసం ఆకిలయ్యే వాళ్ళు మాలధారణ చేసిన స్వాములకు భిక్షలను ఏర్పాటు చేయడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని 1994-95కు చెందిన 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు అన్నారు. శ్రీ వీరభద్ర అన్నదాన కమిటీ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో కామవరపుకోట శ్రీ భద్రకాళి సహిత వీరభద్ర స్వామి వారి ఆలయంలో 9 ఏళ్ల నుంచి మాలధారణ చేసిన స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి విదితమై దీనిలో భాగంగా 8వ రోజు 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అన్నదాన కమిటీ సభ్యులు కడిపి పాపారావు తెలిపారు. 30 ఏళ్ల క్రితం చదువుకున్న విద్యార్థులు కలిసి తాము జరుపుతున్న భిక్షలకు సహకారం అందించడం మరువలేనిదన్నారు. భిక్షా కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయం అన్నారు. భారతదేశంలో స్వదేశీ వస్తు నినాదంతో ప్రజలంతా ముందడుగు వేస్తే దేశ ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక అన్నారు. ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అంబికా ఫ్లైఓవర్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత జిల్లా కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమన్నారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశ ఆర్థిక ప్రగతి పెరుగుతుందన్నారు. ఇప్పటికే వినియోగదారులకు అవసరమైన అన్ని వస్తువులపై రేట్లు ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు. సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ ఆత్మనిర్భర్ భారత్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తూ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు ఈ రోజు మన జిల్లాకు వచ్చారని తెలిపారు. ఏదేమైనప్పటికీ దేశం అభివృద్ధి సాధించాలంటే స్వదేశీ నినాదంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారికి, అలాగే ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి కన్వీనర్గా ఉన్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు మొన్న సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి నాటి నుండి మరి డిసెంబర్ 15 వరకు మన అబ్దుల్ కలాం గారి జయంతి వరకు ఈ 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మొట్టమొదటి దశలో ఈ ప్రతి జిల్లాలో కూడా కార్యశాలలు ఏర్పాటు చేయటం, దీని తర్వాత ప్రజల్లోకి వెళ్ళటం, యువతతోటి, మహిళలతోటి, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి ఇలాగా అందరితోటి ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టడం, ఆ తర్వాత ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లటానికి రాష్ట్రంలోని తూర్పుగాపు గాజుల కాపు సంఘం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని రాష్ట్ర తూర్పుగాపు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి స్పష్టం చేశారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్పొరేషన్ అధికారుల సమక్షంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ ఏర్పడిన తర్వాత వివిధ కార్పొరేషన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఓబీసీ సర్టిఫికెట్ల రూపకల్పనలో కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్తున్నామన్నారు. ఏలూరు జిల్లాలోనూ ఓబీసీలు ఎంతమంది ఉన్నారని స్పష్టంగా అధికారులు తెలియజేస్తే వీరందరికీ సర్టిఫికెట్లతో పాటు వారి అభివృద్ధికి కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజా సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. యువత అభివృద్ధి పదంలో నడిపేందుకు కార్పొరేషన్ ద్వారా వారి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. యువతీ యువకులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారి భవిష్యత్తులకు మంచి నిర్దేశితమైన సంకల్పంతో ముందుకు సాగాలని రెడ్డి అప్పలనాయుడు అభిప్రాయపడ్డాడు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ నేడు ప్రభుత్వానికి తీసుకెళ్లాలి, ఇది పరిష్కరించాలి అని బీసీ కార్పొరేషన్ యొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మరి మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం, సంతోషం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ కూడా
ఈ రకమైనటువంటి సమావేశాలు నిర్వహించడం అనేది ఎప్పుడు లేదు. మరి ఎస్ఎస్పీ గారు మరి ప్రారంభించారు. ఇంకా అన్ని కుల సంఘాలు కూడా దాని యొక్క పరిస్థితిని వస్తాయి భవిష్యత్తులో. ఈరోజు ప్రధానంగా ఏంటంటే బీసీ కార్పొరేషన్ అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు అనుసరించేటువంటిది. మనం వ్యక్తిగతంగా లోన్స్ ఇవన్నీ మనమందరం కూడా రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులుగా తిరుగుతూ ఉన్నారంట. పెదవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా లేదని, విద్యార్థులకు వార్డెన్ అందుబాటులో లేడని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జీవనకృష్ణ అన్నారు. అల్లూరు జిల్లా గూడెం మండలం పెదవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేశారు. రుచిగా భోజనం పెట్టడం లేదన్నారు. ఐటీడీ అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కార్తీక్ శ్రీను, కార్యదర్శి జీవనకృష్ణ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవేది మండలము పెదవలస ఆశ్రమ పాఠశాల చూసినట్లయితే సందర్శించిన ఈరోజు చాలా బాధాకర విషయం. సుమారుగా 250 మంది విద్యార్థులు చదువుతుంటే ఇక్కడ మెను సక్రమంగా అమలు చేయని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకన ఈ వాటిపై వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే ఇటువంటి ఐటీడీ అధికారులు కానీ, అలాగే ప్రభుత్వం కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ ఈ మెను సక్రమంగా అమలు చేయడం ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే లైట్లు లేకుండా అలాగే మెను అన్నది ఇంక్రిమెంట్ చేయని పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే ఇటువంటి ఆ మెను సక్రమంగా అమలు చేయాలి. అందుకబట్టి ఏజెన్సీ ప్రాంతంలోనే విద్యారంగం పరిష్కారం చేయాలి. దాదాపు విద్యారంగం పరిష్కారం చేయని పరిస్థితి ఈరోజు ఉంది. గురుకుల పాఠశాల కావచ్చు, ఆశ్రమ పాఠశాల కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, ఏ విద్యారంగంలో కావచ్చు, పాఠశాల కానీ కళాశాల కానీ ఎక్కడ కూడా నిగిలించిన పరిస్థితి రోజు, లైట్ లేనటువంటి పరిస్థితి రోజు ఉంది. నైట్ అప్పుడు టీచర్ ఏ పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి రోజు ఉంది. వాటిని పనిచేసే టీచరు తప్పకుండా పాఠశాలలో ఉండాలి. క్లాసులో ఉండి వాళ్ళ విద్యార్థి సేవ చేయడం పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. చూసినట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతుల సదరన్ క్యాంపును ఆసుపత్రిలోని వివిధ విభాగాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అక్కడ ఏర్పాట్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తొలుత సదరన్ క్యాంపును కూలంకుషంగా పరిశీలించారు. వికలాంగుల పెన్షన్ రీ అసెస్మెంట్ కు దరఖాస్తు చేసుకున్న అందరికీ నోటీసులు జారీ చేశారా, వారందరూ సదరన్ క్యాంపుకు వచ్చారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా అక్కడి పేషెంట్లతో ముఖాముఖి మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, డాక్టర్లు రోగులతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారా, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా లేదా, ఆసుపత్రిలో అందిస్తున్న ఆహారం నాణ్యత బాగుందా, ఎలాంటి మెనూ ఇస్తున్నారు తదితరాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆల్రెడీ ఇది పోస్ట్ ఆపరేటివ్. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందా? కొంచెం నొప్పి వచ్చిందా? అనంతపురం జిల్లా ఆసుపత్రులకు పెండింగ్ లో ఉన్న 2,700 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ ఏహెచ్ఎస్ బకాయిలు విడుదల చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్పొరేట్ ఆసుపత్రులకు బకాయిలు పడ్డ నిధులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్య నారాయణస్వామి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ బంద్ చేయడంతో ప్రజలకు వైద్యం అందగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వట్లేదన్నారు. గత నెల 25వ తేదీన ముఖ్యమంత్రిని నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలు పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని తెలియజేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్యశ్రీపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అందరు కూడా ముక్కుమడిగా మేము ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగించము. ఇప్పటికే మాకి దాదాపుగా 2,700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి. మా ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా ఉంది. ఆసుపత్రులకి బాడుగలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశాం. గత నెల 25వ తేదీన రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని స్వయాన కలిసి మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ఇబ్బందుల్ని, సాధక బాధకాలను వివరించాం.
మేము ఇవాళ నుంచి కొత్తగా పేషెంట్లని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు, వైద్య సేవలను నిలిపివేస్తా ఉన్నాం అనేసి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం అసోసియేషన్ వాళ్ళందరూ కూడా స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం, నోబెల్ కమిటీ ప్రకటన. ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు వైఎస్ జగన్. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్, వెలుగులోకి సంచలన విషయాలు. తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం, డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.